బట్ నువ్వు చెప్పిన విషయంలో నీ గురించి నాకు జనాలు చెప్పింది ఏంటంటే తను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలదు, అంటే బిజీ లేకుండా బిజీ ఉన్నానని చెప్పడం, అంటే వర్క్ ఎస్కేప్ చేయడం ఇది ఉండదు, ఎప్పుడు వర్క్ కోసమే తను. అవునండి, ఎందుకంటే ఐ నీడ్ వర్క్, నేను అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా రెమ్యునరేషన్ పెరగడానికి చెల్లికి పెళ్లి, 2 పిల్లలు, అక్కకి పెళ్ళి అయ్యింది అన్నాను చెప్పాను, 10th తర్వాత 2 పిల్లలు. నా కొడుకులు చాలా బాగా చదువుకుంటారు, అందుకే జంపింగ్ స్టడీస్ వాళ్ళది. ఇప్పుడు ఇంటర్మీడియట్స్ లోకి వచ్చేసారు వాళ్ళు. అంటే వాళ్ళది 2 times జంపింగ్, బాగా బ్రిలియంట్స్, హెవీ బ్రిలియంట్, బాగా స్టేట్. తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్. చక్కగా అత్తమామలంటే చాలా ఇష్టం, అయితే పెళ్లి చేసుకుని అత్తమామల దగ్గరికి వెళ్ళాడు. చేసుకోదు కూడా ఇప్పుడప్పుడే, అదే ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఇచ్చేసాను అనమాట. ఇలాగా మంచి ప్రొడ్యూసర్ ఉంటే గనక డెఫినెట్గా పెళ్లి చేసుకుందాము అనే ఆలోచన. లేదండి దొరకరు. ఎలా అంటే ఇప్పుడు మంచి ఆర్టిస్ట్, ఆ పేరున్న మంచి ఆఫర్ ఎలా రాదు, అలాగే ఎంత ప్రొడ్యూసర్ చేసుకుని అబ్బా స్వప్నం ఉందంట అని వచ్చేసారు. ఎవరండి ఊరుకోండి లత గారు మీరు మరీ అంటారు. ఇప్పుడు తెలుపు నలుపు అనేది ఏమో ఇండస్ట్రీలో ఉంది, క్రేజ్ ఉంది, అది కాదని నేను. బట్ ఫేస్ కట్ కూడా బాగుండాలి యాక్చువల్గా, ఏంటంటే కళ్ళు ముక్కు ఇవన్నీ. లేదండి అదేమీ అవసరం లేదు, లైక్ చేసే ప్రొడ్యూసర్ లేదు. అంటే 100కి 5% ఉన్నారండి. అంటే ఒక్కరు ఉంటారు మన కోసం, మేబీ 5కి చాలా మంది ఫిల్ అయిపోయి ఉంటారు. కింద చుక్కలు ఉంటాయి కదా, 5 తర్వాత ఇలా చుక్కలు, ఆ చుక్కలు ఎక్కడైనా ఉందని వెతుక్కోవాలి. లేదండి నథింగ్, అది జరగని పని. పోనీ ఇంకొక సింపుల్ రీజన్ చెప్తా. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది అన్నారు, అంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా, నువ్వు మంచి అమ్మాయివి, నువ్వు మంచిగా ఒక మాట అంటే ఆ మాట మీద ఉంటావు, ఇలాగుంటావు అలాగుంటావు, సంప్రదాయంగా ఉంటావు, నీకు వంటలు వచ్చు, వర్క్ అంటే డెడికేట్గా చేస్తావు, సంప్రదాయంగా ఉంటావు, నిన్ను ఎవడు చేసుకుంటాడో అదృష్టవంతుడే. ఇలాగన్నా పెద్దలు ఉంటారు కదా, అమ్మ అని పిలిచిన వాళ్ళు, వీళ్ళంతా నన్ను తెగ బ్లెస్ చేస్తారనమాట. ఇలా అన్నాక మనకి అంటే అందరు అమ్మలు నాన్నలే పరిచయం కారు కదా, కో ఆర్టిస్టులు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, మనకంటే 1-2 సంవత్సరాలు పెద్దోళ్ళనే కదా చేసుకోవాలి. ఎలాగో ఇలా పరిచయమైన అబ్బాయిలు కూడా ఉన్నారు. అయితే ఫస్ట్ నా యాక్టింగ్ సెన్స్ అది చూసి, నీ పక్కన చేయడం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నావు సప్పి, ఇది అది అనేసి, మేకప్ వేస్తే అదిరిపోతావు సప్పి, అది ఇది. ఎవరైనా లవ్ చేసావా? లేదు, ఇంకా అలాగేం లేదు. అప్పటికి అంటున్నారుగా, ఆన్సర్ చెప్పే వరకు ఉండరే. ఎవరైనా లవ్ చేసావా? లేదు. ఏం చేస్తారు అమ్మ నాన్న? నాన్నగారు లేరు, అమ్మ కాయగూరలు అమ్ముతారు, 3 అక్క చెల్లెళ్ళ, తమ్ముడు. అవునా, నువ్వు గ్రేట్ రా, ఎప్పటికన్నా పైకి వస్తావు నువ్వు, ఇలాగని పోయినలే కానీ, అరే ఇన్ని ప్రాబ్లమ్స్లు ఉందా ఈ పిల్ల, మంచి అమ్మాయి, సరదాగా అలాగా ఒక్కరు కూడా అనుకోలేదు తెలుసా, ఒక్కరు అనుకోలేదు. అంటే అలాగ అనుకుంటే నువ్వు గ్రేటా లేకపోతే నువ్వు సూపర్ అని కాదు. లేదండి, మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ ఉందా, వాళ్ళు మన స్టేటస్ సరిపోతుందా, పెళ్లి చేసుకుందాం, మాట్లాడదాం. కొన్ని ఈవెంట్స్కి మధ్యన వెళ్తుంటే కొంతమంది ఆర్టిస్టుల పక్కన మమ్మల్ని ఇన్వైట్ కూడా చేయట్లేదు కూర్చోడానికి. ఏంటంటే డల్ ఉంటారు వాళ్ళు, లేదు ఇలాగా ఇది అయిపోయింది అంటే కొన్ని క్యాడర్స్ని పక్కన పెట్టేశారు. వాళ్ళంతా ఒక టీం కింద కూర్చొని వాళ్ళ చేసిందే ఆనందం, మేము ఇక్కడ గెంతులేస్తాం అని చాలా జెన్యూన్గా. అక్కడ డాన్స్ వస్తే ఎవరో అది మాకు తెలీదు, ఒక ఆర్టిస్ట్ మంచి డాన్స్ చేస్తుంది, చప్పట్లు కొట్టేస్తాం, ఎగురుతాము. మీరు ప్రోగ్రామ్ అంతా చూడండి, ఎక్కడైనా మేము కనిపిస్తామేమో ఇలా సీరియస్గా, ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓకే. ఇలా చూసిన వాళ్ళు అన్ని ప్రోమోస్ వస్తాయి, అన్ని క్లోజ్లు పడతాయి, చాలా జెన్యున్గా ఓపెన్ హార్ట్తో. అంటే అలా ఎగురుతుంది కెమెరా కోసం అని కాదు, అరే అంత ప్లెయిన్ హార్ట్ ఉన్న వాళ్ళని ఒక నిమిషం చూపించడానికి కూడా ఇష్టపడరు అనమాట. ఇలాగ మారిపోయింది. మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారా, లేకపోతే మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు అత్తగారు చెప్పండి? చేసుకోరు కదా, ఓకే, మనది ఒకటే పార్టీ. సరే, అయితే మీరు చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కదా, అందుకోసం తెలియట్లేదేమో, లాట్ ఆఫ్ పెయిన్స్ అండి ఈ మధ్య కాలంలో. డెలివరీ ఒక్కటే అంటే ఫస్ట్ మంత్ కదా ఇది, డెలివరీకి అప్పుడే కుదరదు కాబట్టి పెయిన్స్ ఇంకా పడాలి ఇలా అలా. ఇప్పుడు చూడండి, ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంతమంది గురించి ఇన్ని సంవత్సరాలు పనిస్తున్నా స్వప్న ఇలా మాట్లాడుతావా, నీకు లేవే వేషాలు అంటే మంచి త్వరగా వెళ్ళదు ఎలా. అలాగా ఏదైనా మంచి విషయం, సార్ నమస్తే సార్ అని ఎవరైనా కనిపించి నమస్తే సార్ అన్నామనుకో, అయ్య బాబోయ్ ఏంటి ఆఫర్ కోసమా, నేను పలకరిస్తాను ఇప్పటికి, నమస్తే సార్ అనడం నాకు అలవాటు. నమస్తే సార్ అన్నాం అనుకోండి, ఏంటి నెక్స్ట్ సీరియల్ తీస్తానన్నాడా, ఆఫర్ కోసమా అంటున్నారు. అనకపోతే వచ్చేసింది స్వప్నకు ప్రౌడ్. చూద్దాం
పలకరించడానికి కూడా మీకు ఖాళీ లేదు స్వప్న గారు. మరి వేషాలకి ఏం డేట్లు ఇస్తారో, ఏం చేయాలి? కుడుతులో పడ్డ ఎలకలాగా గింజుకోవాలా, పైకి రావడానికి ట్రై చేయాలా? జనరల్గా ఒక క్యారెక్టర్ కానీ వెళ్తే ఇంకో క్యారెక్టర్ రావడం అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలా 2-3 చోట్ల జరిగాయి. ఒక చోట అయితే ఇలాగ ఒక క్యారెక్టర్, ఒక కోడలి క్యారెక్టర్ అలాగన్నారు. ఇంకొక చిన్న కోడలి క్యారెక్టర్ ఉంది. ఇద్దరు కోడల్లో నేను ఒకదాన్ని. అయితే ఫస్ట్ అంటే ఎవరైనా చెప్తున్నాను కదా, ఇలాగుండి చూసి లుక్ వైజ్ చూసి కాదు ఇది ఇది అని సెట్లోకి వచ్చిన తర్వాత మార్చారు. నాకు కొంచెం బాధ అనిపించింది. నేను అసలు తట్టుకోలేనండి. నేను బయట ఏడవను, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేసి మొహం కడుక్కొని వచ్చేస్తా. నాకు ఎందుకంటే ఏడిస్తే దొరికిపోతాను నేను. అందుకని మొత్తం ఏడ్చేసి నేను లోకల్ సిటీ కేర్లో చేసినప్పుడు కూడా ఒకసారి ఇలాగే యాడ్ పబ్లిసిటీ చేస్తూ ఉండేదాన్ని. నాకు స్క్రీన్లో కనిపించాలని ఉండే. అంటే ఊరికినే తంబోలా గేమ్ ఆడేవారు. తంబోలా గేమ్కి నెంబర్స్ చెప్పడానికి విజయవాడ నుంచి ఒక అమ్మాయిని రప్పించేవారు. అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ పెట్టి అమ్మాయికి అకామిడేషన్ ఇచ్చి అలాగా. అయితే ఎక్కడి నుంచి వస్తుంది. మా కాలేజీలోనేమో అందరూ బీబీ బీబీ అనేవారు. బీబీ అంటే తెలుసా? బ్లాక్ బ్యూటీ అని. అయితే ఏంటి కాలేజీలోనేమో బ్లాక్ బ్యూటీ అంటున్నారు, ఇక్కడేమో నేను వాయిస్ ఇవ్వడానికి తప్ప స్క్రీన్ ముందుకి రావడానికి సరిపోనా? డేర్ చేసి ఒకసారి అడిగేసామా క్రియేటివ్ హెడ్ని వెళ్ళి, సార్ ఆ తంబులకు 1 నుంచి 90 అంకెలు నాకు చెప్పడం రాదా సార్? నేను చెప్తానంటే, స్వప్న ఒకసారి మన వాష్రూమ్లో మిర్రర్ ఉంది, అడికి వెళ్ళి నీ మొహం చూసుకో అనేసి అన్నారు. అంటే ఏదో జోక్ చేసాంలేండి అన్నాను, కానీ చచ్చిపోయానండి. అప్పటికి మానసికంగా చచ్చిపోయాను నేను. ఊరికే అన్నాను కానీ వచ్చేసి నేను బాత్రూంలో ఫుల్ ఏడ్చేసి గుడ్డలు పెట్టుకొని ఏడ్చేసి మొహం కడిగేసుకొని వచ్చేసా. ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నదే. ఇది ప్రాబ్లమ్ని బయటికి కనిపెట్టనివ్వకుండా నవ్వుతూ ఉండడం నాకు అలవాటు. నవ్వడం అంటే కూడా నాకు ఇష్టం. ఇలాగే సీరియల్లో జరుగుతుంది. 2 కోడళ్ళు ఒకటి. నా అపీరెన్స్ చూసి ఈవిడ దీనికన్నా దీనికి బాగుంటుందని తీసుకొచ్చారు. అక్కడ షార్ట్ రెడీ అయ్యింది. రెడీ అయిన తర్వాత తీరా చూస్తే ఎవరైతే ఈ క్యారెక్టర్ బాగుంటుందని ఇంకొక అమ్మాయిని ప్రమోట్ చేశారో అమ్మాయి అది చేయలేకపోయింది. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ నా క్యారెక్టర్ నేనే చేశాను. ఇదొకటి జరిగింది. ఇంకొక సీరియల్లో ఇలాగే 2 కోడళ్ళు, నేను చిన్న కోడలు, ఇంకొక ఆవిడ పెద్ద కోడలు. అయితే పూజ అయింది. ఫస్ట్ డే షూటింగ్ అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యింది. నన్ను వచ్చేసి 4, నా హస్బెండ్, నేను, నా అక్క క్యారెక్టర్ చేశాను. ప్లస్ తను హస్బెండ్తో ఫస్ట్ షాట్ రెడీ అవుతుంది. అమ్మాయి ఎంత 12-13 టేక్స్ తీసుకుందండి. ఫస్ట్ డే లాగా అమ్మాయి చెప్పాక సెకండ్ డే నేను లింక్ చేయాలి. అసలు అక్కడికే ఆగిపోతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షాట్. అంతే డైరెక్టర్ గారు పేపర్స్ అన్ని ఇసిరి కొట్టి 5 minutes బ్రేక్ అనేసి అన్నారు. అనేస్తే ఇక పిన్ వేస్తే సైలెంట్ వినిపించేస్తుంది అనమాట. అంత సైలెంట్ అయిపోయింది. ఒక 2 minutes తర్వాత డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారని అంటే నేనేం తప్పు చేయలేదు కదా అనేసి డైరెక్టర్ గారు ఏంటి నన్ను రమ్మంటున్నారు అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే ఆయన అన్నారు, స్వప్న ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఈ క్యారెక్టర్ చేస్తారా? ఫస్ట్ పెద్ద కోడలు క్యారెక్టర్ చేస్తారా, చిన్న కోడలు క్యారెక్టర్ అమ్మాయి చేస్తుంది అంటే చిన్న కోడలు క్యారెక్టర్ అంత బబ్లీగా ఉంటుందండి. పెద్ద కోడలు మెచ్యూర్డ్ ఉండే క్యారెక్టర్. నేను వచ్చిన కొత్తలోనే మదర్ క్యారెక్టర్ చేసేసా. చక్రవాకం అనే డైలీ సీరియల్ చాలా పాపులారిటీ ఉన్న సీరియల్లోనే మదర్ క్యారెక్టర్ చేసేసాను నేను. అంత మెచ్యూరిటీ ఉన్నదే చేసేసాను. కొంచెం సరదాగా నా ఏజ్ గ్రూప్ ఇది నాకు చేయాలని ఉంటుంది కదా సార్, నాకు ఇది చాలా కాలం తర్వాత వచ్చింది సార్ అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తావా స్వప్న అనేసి అన్నారు. మనకి రెస్పెక్ట్ అనేసరికి ఇంకా అన్ని చూడాలు అన్నీ కోసేసుకుంటాం మనం. సరే సార్ అని చెప్పేసి వెళ్ళాము. 2 క్యారెక్టర్ రీప్లేస్ చేశారు. ఫస్ట్ టేక్ ఓకే, అందరు చప్పట్లు కొట్టారు, స్వీట్స్ ఇచ్చారు అందరికి. అంటే పూజ అయ్యింది కదా. మళ్ళీ 5 minutes బ్రేక్. ఎందుకంటే ఫస్ట్ షాట్ అన్న అయ్యింది, ఈ స్వీట్స్ తినే వరకు బ్రేక్. కట్ చేస్తే ఎవరైతే రీప్లేస్ చేశారో నా పెద్ద కోడలు క్యారెక్టర్ని ఎవరైతే రీప్లేస్ చేశారో ఈసారి ఈఎంఐ వెళ్ళింది డైరెక్టర్ గారి రూమ్కి. అయితే ఆ అమ్మాయి ఆ రూమ్కి వెళ్ళినప్పుడు మేము చూసాం, బాబోయ్ ఏం కంప్లైంట్ చేస్తుందో, మళ్ళీ మారుస్తారా ఏంటి, ఇది క్వశ్చన్ మార్క్ లో డిస్టర్బెన్స్గా ఉంది. కట్ చేస్తే నెక్స్ట్ షాట్కి నేను ఏం చేసినా మిస్టేక్ అంటున్నారు డైరెక్టర్ గారు. అంటే ఎలా ఆ షూటింగ్ ఇప్పుడు సపోజ్ డైలాగ్ చెప్తే ఒక అడుగు ముందుకు వేసాను అనుకోండి, కట్ చెప్పాడు, ఏ పక్క ఆర్టిస్ట్ మీద లైటింగ్ వేసేస్తున్నా తెలియట్లేదా నీకు, తెలియట్లేదా ఏ డైలాగులు బాగా చెప్పావన్నామని ప్రౌడా, ఇలాగా సెట్లోనే అందరి ముందు జాకీ గారు అబ్జర్వ్ చేస్తున్నారు ఇదంతా. ఆయన పెద్ద తను ఏం చేయట్లేదు అనేది ఆయనకి తెలుస్తుంది, ఈయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో తెలియట్లేదు. అయిపోయింది.
సెకండ్ సీన్కి డ్రెస్ చేంజ్, టోటల్గా డ్రెస్ చేంజ్ చేయాలి అంతే అండి. సెకండ్ సీన్ అని చెప్పేసారు, ఇంకొక సీన్ అని చెప్పారు, ఆ సీన్ అయిపోయింది, డ్రెస్ చేంజ్కి వెళ్ళాము, డోర్ కొట్టేశారు. సార్ రమ్మంటున్నారు ఫస్ట్ షాట్ మీతో నేనంటే సెకండ్ సీన్లో అని. నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదండి. లేదండి రమ్మంటున్నారు. వెళ్ళిపోయాను నేను. సార్ నేను ఇంకా చేంజ్ చేసుకోలేదు సార్, ఇప్పుడే చెప్పానంటే ఓన్లీ 30 seconds అండి మీకు ఇచ్చే టైం అన్నారు. శారీ చేంజ్కి మొత్తం టోటల్ మనం ఆర్నమెంట్స్ అన్నీ చేంజ్ చేసుకోవాలి. వెళ్ళాను నేను 30 secondsలో అంటే సరే వచ్చేస్తాను సార్ అని అప్పటికే పరిగెట్టుకుంటూ వెళ్ళాను. చీర కట్టుకున్నాను అంతే అండి, మళ్ళీ డోర్ కొట్టేశారు. వచ్చాను నేను. వస్తుంటే నేను ఈ గాజులు ఇవన్నీ వేసుకుంటూనే సెట్లోకి వస్తుంటే ఇప్పుడు ఏంటంటే సీన్ అంటున్నారు. చెప్పండి సార్ అంటున్నా. పేపర్ సిసరు కొట్టారండి. మళ్ళీ సైలెంట్ అంత ఫ్లోర్. ఎందుకు సైలెంట్, ఏమైంది సార్ అనేసి అంటే మీరు ఆర్టిస్టులు కాదండి, మీకు మేకప్ కొన్న ఇంట్రెస్ట్ దేని మీద ఉండదు, ఒక్క డైలాగ్ చెప్పగానే తురుమనుకుంటారు. కాదు సార్ నేను ఆర్టిస్ట్నే, మీరు డైరెక్టర్ కాదేమో, మీ అవసరానికి నన్ను రూమ్కి వచ్చి ఇది క్యారెక్టర్ చేంజ్ చేసుకోండి అని చెప్పారు. తర్వాత ఏ అవసరం కోసం ఇంకొక ఆర్టిస్ట్ వచ్చారో తెలియదు. అప్పటి నుంచి మీ యాటిట్యూడ్ మారిపోయింది సార్, మీకు నచ్చకపోతే నన్ను తీసేయండి కానీ నన్ను ఇలా మాట్లాడొద్దు అన్న. ఇలాగే చెప్పేశాను. అందులోపు ఈ డైరెక్టర్ గారు వాళ్ళ ఫాదర్ సెట్లోకి వచ్చారు. ఆయన ఒక పెద్ద రైటరు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం, ఆ రైటర్ గారికి. రైటర్ ఆర్టిస్ట్ అంటారు అనమాట తను. అయితే వచ్చి వెంటనే నేను నమస్తే సార్ అని అన్నా. వాళ్ళ అబ్బాయితో చెప్తున్నారు, స్వప్న మంచి ఆర్టిస్ట్రా, నువ్వెంత చేయించుకుంటావో చేయించుకో అనే సెట్లో అందరి ముందు చెప్తున్నారు. లేదులేండి సార్ ఆర్టిస్టులు వేరే ఉన్నారు, నేను మీ ఆర్టిస్ట్ని సార్ అని అన్నాను. కట్ చేస్తే మరుసటి రోజు నా క్యారెక్టర్ అయిపోయింది. ఇంకో 10 రోజుల్లో సీరియల్ అయిపోయింది. అయిపోయింది. పెద్ద కోడలు అలిగి వెళ్ళిపోయింది ఇంట్లోంచి, రాసేసారు. వెరీ గుడ్. అంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అలా రాసేసారు. అలా అండి. పేదవాడు పెదవి దాటొద్దు, దరిద్రుడు దండెత్తెలినా తిండి దొరకదు. ఈ 2 సామెతలు నాలో పుష్కలంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత స్ట్రగుల్స్లోని కూడా మంచి అవార్డ్స్, కొంతమంది వర్క్ ఇవ్వకపోయినా నలుగురిలో స్వప్న మంచి ఆర్టిస్ట్, ఇది ఒక పేరు, ఇవన్నీ కొంచెం ఆత్మవిశ్వాసం, ధైర్యం. అవార్డ్స్ అన్నావు కదా, అంటే ఏ అవార్డ్స్ వచ్చాయంటారు? నేను ఒకటి నంది తీసుకున్నానండి, రాఘవేంద్ర గారి ప్రొడక్షన్లోని బెస్ట్ కమెడియన్. అండ్ బహుశా నేను ఎక్కువ నా లైఫ్ నిజ జీవితంలో ఎక్కువ బాధలు ఉన్నాయి కాబట్టి నేను కామెడీని చాలా బాగా పండిస్తానేమో రియల్ లైఫ్లో. ఆ సీరియల్ చేసినప్పుడు నాది సర్వెంట్ క్యారెక్టరే. చాలా కాలం నన్ను సర్వెంట్ని చేసేసారండి. అయితే నన్ను సర్వెంట్ లాగా రెడీ చేయనివ్వలేదండి, ఒక బెగ్గర్ లాగా రెడీ చేశారు. మేకప్ వేసుకోవద్దన్నారు, మొహానికి నలుపు ఇంకా రాశారు, ఒక పిచ్చి జడ, ఇక్కడ వరకు ఉన్న లంగా జాకెట్ ఏదో అది కూడా ప్యాచ్ చేస్తున్నది, ఇలాంటిది. అదే ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ డే చేస్తున్నారు, రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ అది. అయితే పూజకు వస్తున్నారు, అందరు రెడీగా ఉండాలి, పూజ అవుతుంది, షూటింగ్ స్టార్ట్ అనేసి అన్నారు. నాది కామెడీ క్యారెక్టర్, అనంత్ గారి కాంబినేషన్. నేను సినిమా పిచ్చి అమ్మాయి, ఒక సినిమా పిచ్చి అమ్మాయి సినిమాల కోసమన్నా బాగా రెడీ అవుతుంది కదా, కానీ సర్వెంట్ అంటే తక్కువది, ఇలాగే ఉండాలి, ఇదొక బ్రాండ్ అనమాట. తీరా చూస్తే రాఘవేంద్రరావు గారు వస్తున్నారు కార్ దిగి. అందరం గుడ్ మార్నింగ్ సార్ ఇలా చెప్తాం కదా, అందరికీ ఆయన ఎవరితో తక్కువ మాట్లాడతారు, ఇది ఉంది. మొన్న సౌందర్య లహరి ప్రోగ్రాం వరకు కూడా ఆయన మాట ఎవరు వినింది లేదు. అందరిని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకో నమస్తే సార్ అన్న, అందరూ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, నేను నమస్తే సార్ అన్న. అందరు కొంచెం కన్నెత్తి చూసారు నా వంక, చూసారు, వెళ్ళిపోయారు, సోఫాలో కూర్చున్నారు. అమ్మాయిని పిలవండి అనేసి అన్నారు. వెళ్ళా నేను. నాకు చాలా అన్ఈజీగా ఉంది ఆ డ్రెస్సింగ్, అంటే లుక్ లైక్ ఏ బెగ్గర్, నేను ఎందుకు ఒప్పుకున్నానా అన్నంత ఫీలింగ్. బట్ నాకు కావాలి వర్క్, నాకు తప్పదు, నేను చేస్తున్నా. మొత్తం ముసుగిలా వేసుకొని నేను వెళ్తే ఏంటి నీ గెటప్ అంటే ఇంట్లో సర్వెంట్ అంటే, ఈ ఇల్లు కెపాసిటీ చూసావా అనేసి అన్నారు. రిచ్ హౌస్లో సర్వెంట్ అని చెప్పారండి. అంటే రిచ్ హౌస్లో సర్వెంట్ ఇలా ఉంటుందా? నా సినిమాల్లో కానీ నా సీరియల్స్లో కానీ హీరోయిన్ దగ్గర నుంచి సర్వెంట్ వరకు అందరూ హీరోయిన్స్ లాగే ఉండాలి. నీకు ఇంకొక 15 minutes టైం ఇస్తున్నా, పూజకి ఇంకా టైం ఉంది. అప్పట్లోపు నువ్వు పాతకాలంలో జమునా గారి లాగా తయారై రాలేదనుకో, అంటే ఇక్కడి వరకే ఉన్నాయి కదా డ్రెస్సెస్, అదేదో సినిమా చెప్పారండి, పేరు నాకు గుర్తులేదు. అందులో అదే ముద్దబంతి పువ్వులో, అందులో మూగ మనసు, ఆ సినిమాలో జమునా గారిలా రెడీ అయ్యి రాలేదనుకో అప్పుడు ఉంటుంది నీకు అనేసి అన్నారు. అందరూ షాక్, ఏంటి స్వప్నతో రాఘవేంద్రరావు గారు మాట్లాడారు. సరే కదా వెళ్ళాను నేను, కాస్ట్యూమ్స్కి వెళ్ళా. రాఘవేంద్రరావు గారు క్యాండిడేట్
అసలు క్యాండిడేట్ ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈవిడికి కావాల్సినవి మనం ప్రొవైడ్ చేయాలట. ఇది కామెంట్స్ చేస్తున్నా. నేను రెడీ అయ్యి వచ్చాను, బాగానే రెడీ చేశారు, వచ్చాను, పూజ దగ్గర చూశారు, అందరినీ కొబ్బరికాయలు కొట్టడానికి పిలుస్తున్నాను, నన్ను పిలవట్లేదు. రాఘవేంద్రరావు గారు పిలిచారు నన్ను, నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టు అని చెప్పేసి నేను కొట్టాను, అయిపోయింది. ఏదైనా సీన్లో నేను ఏదైనా డైలాగ్ చెప్తున్నాను అనుకోండి, మీ క్యారెక్టర్ సర్వెంట్ అండి, హీరోయిన్లో ఫీల్ అయిపోకండి, స్టార్ట్. ఒక్క అనంత్ గారు సపోర్ట్ చేసేవారండి. కో ఆర్టిస్టుల దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు కూడా క్షణం చంపేసేవారు. అంటే అంత చచ్చిపోయి నువ్వు ఎందుకు బతికి చెయ్యాలి స్వప్న, వదిలేయచ్చు కదా. అంటే నాకు ఫుడ్ కావాలి, నా ఫ్యామిలీ నేను బతికించుకోవాలి, నేను ఏం చేయను, పోన్లే నేను ఒక్కదాన్ని బాధపడితే నా ఫ్యామిలీకి కొంచెం బాగుంటుంది కదా అని ఒక్క ఫీలింగ్ అండి. చంపేసేవారండి, మానసికంగా చంపేసేవారు. అందులో ఆ సీరియల్కి నాకు నంది వచ్చింది. నంది వచ్చినప్పుడు అప్పుడు నన్ను ఎవరైతే బాగా అవమానించారో వాళ్ళందరికీ నేనే ఫోన్లు చేసి చెప్పాను, సార్ ఐ గోట్ ఏ నంది అవార్డ్ సార్ మన సీరియల్ నుంచి అని చెప్పి నేనే ఫోన్ చేసి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను ఆ విషయంలో చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. కాకపోతే నేను ఆ అవార్డ్ని నేను హార్ట్ఫుల్గా నేను తీసుకోలేను. ఎందుకు అని అంటే అక్కడ నా క్యారెక్టర్ నేమ్తో నాకు అవార్డు ఇచ్చారు. అసలు మాలాంటి వాళ్ళకి అవార్డు రావడం అనేదే అసలు 10 మంది గుర్తించుకునేది కాదు. మేము లిస్ట్లో లేని వాళ్ళము. మాకు అవార్డు వచ్చింది మా పేరుతో రాలేదనుకో, ఎవరితో తీసుకోవడానికి వచ్చింది, ఆ లిస్ట్లో వేశారు నన్ను. అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ తర్వాత సన్మానాలు అయ్యి చేశారు, నన్ను ఎక్కడ పిలవలేదు అయ్యారు. ఏ ఛానల్లో అయితే అవార్డు వచ్చిందో ఆ ఛానల్ వాళ్ళు ఆ ఇయర్ అందరినీ ఘనంగా సన్మానించారు, నన్ను పిలవలేదు. ఆ అమ్మాయి పేరు స్వప్న అంట, క్యారెక్టర్ పేరుతో తీసుకుందో లేకపోతే ఎవరిదైనా తీసుకుందో తెలియదు, అడగొచ్చుగా. అక్కడ ఫొటోస్ నాది వేశారుగా, ప్రింటింగ్లో నాదే కదా వచ్చింది మొత్తం జీబోలోని. బ్యానర్లో జరగలేదండి అసలు, బ్యానర్లో అసలు ఇంత మిస్టేక్ లేదు. ఆ నామినేషన్స్ పార్షియాలిటీ లేకుండా ఇవ్వడం అనేది గొప్పతనం. అది ఒక్క రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్లోనే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. లేకపోతే నాకు చాలా నంది అవార్డ్స్ రావాలండి. తోపు అనుకోకండి, నిజంగానే తోపి చాలా చేశా నిజంగా. కాదు ఎప్పుడైనా ఏ అవార్డు అయినా ఎలా వస్తుందంటే ఆ క్యారెక్టర్ క్రియేటివిటీ, ఆ క్యారెక్టర్ చాలా. నేను ధరణి అని ఒక సీరియల్ చేశానండి, నాకు ఇప్పుడు కూడా నా ఫేవరెట్. ఇప్పటికీ నా మనసు బాగాలేదంటే అది ఫుల్ మొత్తం నా దగ్గర DVD ఉంది, అది చూసుకుంటే నేను రిఫ్రెష్ అవుతా. నేను చేయగలను, నేను ఒక మంచి ఆర్టిస్ట్ని, వెళ్ళే ఇవ్వట్లేదు నాకు అవకాశాలు. అసలు దానికి కూడా నాకు చాలా మంది అన్నారు, ఇలాగ వచ్చింది నీది ధరణి, చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఒక ఆడపిల్లకి ఎందుకు ఇన్ని కష్టాలు, ఇలాగా నీకు వచ్చేస్తుంది అన్నారు. రాలేదనుకోండి. ఇలాంటివి చాలా. నేను షార్ట్ ఫిలిమ్స్, ఆర్ట్ ఫిలిమ్స్ చాలా చేస్తున్నా. ఇలాగే ఒక పేపర్ ఇంటర్వ్యూలో ఇలాగే అడుగుతారు కదా, ఇంటర్వ్యూ అంటే మన లైఫ్ స్టైల్ అన్నీ అడుగుతారు, లైఫ్ స్టైల్ అంతా అడుగుతారు కదా. ఇలా అమ్మ కాయగూరలు అమ్మేవారు అది ఇది అని చెప్తే సింపతితో, ఇదొక కొత్త ట్రెండా, సింపతితో అవకాశాలు కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఇదొకటి. మీ మదర్ వృత్తి నువ్వు చెప్పావు, అందులో అదైతే బిజినెస్ అని చెప్పాలంట, బిజినెస్ అని చెప్పాలంట. అంటే బిజినెస్ కి కాయగూరలు తప్ప ఏమో మరి, వెజిటబుల్ బిజినెస్ అని చెప్పాలంట. నాకు అది తెలియదు మరి. మా అమ్మగారు కాయగూరలు అమ్మేవాళ్ళు, నేను అదే చెప్తాను. నేను సింపతితో నీకెవరు అవకాశాలు ఇవ్వరు స్వప్న అన్నవాళ్ళు. చదివి వాట్సాప్లో నాకు మెసేజ్, బతుకు జట్కా బండి స్వప్న గారికి గుడ్ మార్నింగ్. ఎందుకు బతుకు జట్కా బండి అంటే అందులో అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు కదా. ఓకే, గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.